వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి నమస్కారం. అందరికీ భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి సంక్రాంతి పండుగ సందర్భంగా మన కేఆర్ గైడెన్స్ గ్రూప్స్లో ఉన్న విద్యార్థులందరికీ ఈ సంవత్సరం 2026లో టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్లు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేయడం జరుగుతుంది. మరి మనకు త్వరలో జేఈ మెయిన్స్ సెషన్ 1 ప్రవేశ పరీక్ష జరగబోతూ ఉంది. దీనికి సంబంధించి మరో 3-4 రోజుల్లో అడ్మిషన్ కార్డ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మీ యొక్క స్పెసిఫిక్ డేట్ ప్రకారం మీకు 3-4 డేస్ బిఫోర్ మీకు అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇంతకుముందు ఇంటిమేషన్ మాత్రమే వచ్చింది. మరి అడ్మిట్ కార్డులో మీ యొక్క సెంటర్ వివరాలు, మీ యొక్క షిఫ్ట్ వివరాలు, పూర్తి ఇన్స్ట్రక్షన్స్ మీకు అడ్మిట్ కార్డులో ఉండడం జరుగుతుంది. కాబట్టి జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ మరి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని చాలామంది అడుగుతూ ఉన్నారు యాస్పిరెంట్స్. దానిపైన మీకు ఈ సమాచారం. మరి ఎవరైనా కేఆర్ గైడెన్స్ జనరల్ గ్రూప్స్లో కానీ పర్సనల్ గ్రూప్స్లో కానీ చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఆసక్తి గల అభ్యర్థులందరూ జాయిన్ అయితే మీకు 2026 ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించిన గైడెన్స్ ఇవ్వడంతో పాటు కౌన్సిలింగ్ పూర్తయి మీ పిల్లలు కాలేజీల్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు సహాయం అయితే చేయబడుతుంది. ఈ అవకాశం ఆసక్తి గల అభ్యర్థులు యూటిలైజ్ చేసుకోండి. ఇకపోతే జేఈ మెయిన్స్ అడ్మిట్ కార్డు, దాన్ని మనం హాల్ టికెట్ కూడా అనొచ్చు మన భాషలో. మరి అడ్మిట్ కార్డు మనకు రిలీజ్ అయిన తర్వాత వెంటనే మీరు అడ్మిట్ కార్డు ప్రింట్అవుట్ తీసుకోండి. అట్లీస్ట్ 2 కాపీస్ ప్రింట్ తీసుకుంటే ఒక కాపీ మీ దగ్గర ప్రిజర్వ్ చేసుకున్నట్టు ఉంటుంది. ప్రింట్ తీసుకొని మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ మరియు సెంటర్ డీటెయిల్స్, కేటగిరీ డీటెయిల్స్ అడ్మిట్ కార్డులో సరిగ్గా ఉన్నాయా లేదో 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వెంటనే ఎన్టీఏ వాళ్ళకు మెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియజేయగలరు. అడ్మిట్ కార్డు బ్లాక్ అండ్ వైట్లో ఉండొచ్చు, కలర్ ఉండొచ్చు, ఏదైనా పర్వాలేదు. కాకపోతే కలర్ తీసుకుంటే కొద్దిగా క్లారిటీగా ఉంటుందని కలర్ ప్రిఫరబుల్ చేయమంటున్నాం. మరి ఈ ఎగ్జామ్ రోజు మనం 2 hours బిఫోర్ ఏదైతే సెంటర్ చేరుకోవాలి. మార్నింగ్ సెషన్ ఉన్న వాళ్ళు మార్నింగ్ 7 వరకు మీకు కేటాయించిన సెంటర్ వద్దకు చేరుకోవాలి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వాళ్ళు ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు మీకు కేటాయించిన సెంటర్ వద్దకైతే చేరుకోవాలి. మిగతా పరీక్షల్లో కాకుండా 2 hours బిఫోరే జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షకు ఎంటర్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా టైమింగ్స్ విషయంలో మీరు నెగ్లిజెన్స్ చేయొద్దు. 1/2 hour బిఫోరే మీకు గేట్లు క్లోజ్ చేస్తారు. అంటే మనకు 9కి ఎగ్జామ్ ఉంటే 8:30 తర్వాత 1/2 hour బిఫోరే మనల్ని లోపలికి అలో చేయడం జరగదు. మరి ఇన్ని రోజులు కష్టపడి మనం సరి అయిన టైంకి సెంటర్ చేరుకోలేకపోతే దానికంటే దురదృష్టకరమైన విషయం ఇది ఉంది. ఎందుకంటే గతంలో మన గ్రూప్స్లో వాళ్ళు చాలామంది పిల్లలకు సరి అయిన ఇన్స్ట్రక్షన్ తెలియక పాపం పరీక్షకే మిస్ అవ్వడం జరిగింది. మరి అడ్మిట్ కార్డు మనం ఆ రోజు తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్లో ప్రధానమైనది నెంబర్ 1 అడ్మిట్ కార్డు, బ్లాక్ అండ్ వైట్ కానీ కలర్ కానీ. తర్వాత నెక్స్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకెళ్ళండి. అక్కడ అటెండెన్స్ షీట్ ఉంటుంది కాబట్టి దాంట్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీకు ఇంతకుముందు అడ్మిట్ కార్డులో పెట్టిన ఏ ఫోటో అయితే ఉంటుందో అది తీసుకెళ్తే మంచిది. లేదా ఏదైనా పర్లేదు, నూతనంగా మీరు ఈ మధ్య దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే పట్టుకెళ్ళండి. 1 లేదా 2 పట్టుకపోతే ఇంకా మంచిది. నెక్స్ట్ ఆధార్ కార్డు, అంటే మనం ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అడుగుతున్నారు కాబట్టి ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు కాబట్టి వేరే ఐడి కార్డ్స్ కూడా తీసుకెళ్ళచ్చు, కానీ ఆధార్ కార్డు తీసుకెళ్ళడమే ఉత్తమం. 4వది సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని మీకు అడ్మిట్ కార్డులోనే కింది భాగంలో ఉంటుంది. అది ఫిలప్ చేయాలి. నేను అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత ఎట్లా ఫిలప్ చేయాలని, ఎక్కడ సైన్ చేయాలని క్లియర్గా మీకు వివరించడం జరుగుతుంది. కాబట్టి అది కూడా సెల్ఫ్ డిక్లరేషన్ అంటే మీరు అడ్మిట్ కార్డులోనే ఉంటుంది, అది కూడా తీసుకెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది, అది వాళ్ళకి మాత్రమే. తర్వాత ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ఇది ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే అలౌ చేస్తారు. తర్వాత నెక్స్ట్ అయితే బాల్ పాయింట్ పెన్. ఈ 7 డాక్యుమెంట్స్తో లేదా ఈ 7 వస్తువులతో మీరు జేఈ మెయిన్స్
ప్రవేశ పరీక్షకు సెషన్ 1కు సంబంధించి అయితే హాజరవ్వచ్చు. మరి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయిన తర్వాత లైవ్లో మీకు క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.